హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి సిహెచ్ మోడ్యూల్స్. సో ఫస్ట్ ఎన్ని కవర్ చేసినామో చూద్దాం ఒకసారి, ఎందుకంటే ట్రాక్ లేకుండా పోయింది మనకి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ మన ఫస్ట్ క్లాస్లో కవర్ చేసాం అది. అండ్ ఫుట్ ప్రింటింగ్ రికానసెన్స్ మీరు నా వీడియోలు చూసినట్టయితే ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో ఇది ఎథికల్ హ్యాకింగ్లో ఫస్ట్ ఫేజ్. సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలో కవర్ చేసాం. అండ్ స్కానింగ్ నెట్వర్క్ వచ్చేసి మనం ఎన్మ్యాప్, పింగ్ టూల్, మెగా పింగ్ ఈ టూల్స్ అన్ని వాడుకొని నెట్వర్క్ని ఎట్లా స్కాన్ చేయాలో అనేది డిఫరెంట్ టెక్నిక్స్ అనేది చూసినాం మనం. నెక్స్ట్ ఎన్యూమరేషన్లో మనం NUM4 లైనెక్స్ టూల్ యూజ్ చేసుకొని మనం ఫైల్ షేరింగ్, నెట్వర్క్స్, ఎక్స్ప్లాయిట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఎట్లా ఫైండ్ చేయాలో చూసినాం. నెక్స్ట్ వల్నరబిలిటీ అనాలిసిస్, ఇది మాడ్యూల్ 14లో చెప్తా నేను హ్యాకింగ్ వెబ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే దానికి రిలేటెడ్ అది. రైట్. సో సిస్టమ్ హ్యాకింగ్లో మనం సిస్టమ్ని కాంప్రమైజ్ చేసేసి యాక్సెస్ని ఎట్లా గెయిన్ చేయాలో చూసినాం ఆల్రెడీ ఉన్న వల్నరబిలిటీస్. సో ఈ వీడియోస్ అన్నీ ఎవరైతే చూడలేదో ఐ బటన్లో ప్లేలిస్ట్ లింక్ పెడతా, వెళ్ళి చూడండి. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాడ్యూల్ 7, అది మాల్వేర్ థ్రెట్స్ గురించి. సో ఇందులో ఏంటంటే మాల్వేర్స్ అంటే ఏంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్, ప్లస్ అట్లనే మాల్వేర్ అనాలిసిస్ ప్రొసీజర్, ఇంకా మాల్వేర్ కౌంటర్ మెజర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, బికాస్ నా వర్క్ కూడా అదే. సో మ్యాక్సిమం అర్థం అయ్యేటట్టు చెప్పడానికి చూస్తాం. రైట్, స్టార్ట్ చేద్దామా వీడియో. సో ఫస్ట్ మాల్వేర్ అంటే ఏందో తెలవాలి మనకి. సో మాల్వేర్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ బైనరీ ఫైల్, అది మలీషియస్ ఇన్ నేచర్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మాల్వేర్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అది సిస్టమ్స్ని డ్యామేజ్ చేయడానికి పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నట్టు. సో సాఫ్ట్వేర్ అనగానే మనకి గుర్తు రావాల్సింది అది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో రాసి ఉంటుంది. ఐదర్ బ్యాష్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, సో ఎందులో అయినా రాసి ఉండొచ్చు. అండ్ ఎగ్జిక్యూటబుల్ అంటే నథింగ్ బట్ ఫైల్ టైప్ అని అర్థం. సో ఇప్పుడు లైనెక్స్ ఉంది, లైనెక్స్కి .bin అనే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. అట్లనే విండోస్కి .exe అనే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటాయి. సిమిలర్లీ ఆండ్రాయిడ్కి .apk. సో అట్లా డిఫరెంట్ ఓఎస్కి డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. సో అట్లా మాల్వేర్ అనేది స్పెసిఫిక్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. సో ఇప్పుడు విండోస్ మీద అటాకర్ టార్గెట్ ఉంటే విండోస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ చేస్తాడు అన్నమాట. సో అట్లా మాల్వేర్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ టర్మ్ మాల్వేర్ అనేది ఎట్లా వచ్చిందంటే మలీషియస్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చింది. రైట్. సో నథింగ్ బట్ ఇందులో ఫస్ట్ 3 లెటర్స్ మలీషియస్లో, అండ్ సాఫ్ట్వేర్లో లాస్ట్ 4 లెటర్స్ తీసేసి ముందు వెనకాల యాడ్ చేసారు, అప్పుడు మాల్వేర్ అయిపోయింది. అట్లా మన వాళ్ళు మాల్వేర్ అనే వర్డ్ ఇన్వెంట్ చేసారు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి అటాకర్స్ అసలుకి మాల్వేర్ ఎందుకు యూజ్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే టార్గెట్ని స్పై చేయడానికి, నెక్స్ట్ డేటా అనేది స్టీల్ చేయడానికి, దాని తర్వాత డేటా ఎన్క్రిప్ట్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి, ఐదర్ ఎన్క్రిప్షన్ అన్నా లేకపోతే డిస్ట్రక్షన్ అన్నా చేయడానికి చేస్తారు. కొందరు దీన్ని ఫన్ కోసం చేస్తారు, కొందరు పైసల కోసం చేస్తారు. సో డిఫరెంట్ హ్యాకర్ మోటివ్ డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా మాల్వేర్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నట్టు హ్యాకర్స్. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అన్నట్టు సైబర్ సెక్యూరిటీ వరల్డ్లో. రైట్. సో ఇదైతే అర్థమైందిగా మాల్వేర్ అంటే ఏందో. నెక్స్ట్ వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ మాల్వేర్ చాలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ మాల్వేర్, ఇది ఆ మాల్వేర్ యొక్క స్పెషల్ ఫంక్షన్తోని డిఫరెంట్ కేటగరైజ్ చేశారు అన్నమాట. ఇందులో ఈ 4 అనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి ట్రోజన్స్. సో ట్రోజన్ అంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ బుక్లో ట్రోజన్ హార్స్ అని ఒక చాప్టర్ ఉంటుండే, లైక్ ఒక స్టోరీ ఉంటుండే. అదేంటంటే స్టోరీ 2 కింగ్డమ్స్ ఉంటాయి. ఒక కింగ్డమ్ ఏమో చాలా వీక్ కింగ్డమ్ ఉంటుంది, ఇంకో కింగ్డమ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ కింగ్డమ్ ఉంటుంది. సో వీక్ కింగ్డమ్ దగ్గర ఆర్మీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు గెలవాలి అంటే ఓన్లీ చాయిస్ కింగ్ని లేపేసేయాలి వితౌట్ వార్. సో దానికోసం ఏం చేస్తారంటే వీళ్ళు, మేము సరెండర్ అయిపోతున్నాం అని చెప్పేసి ఒక హార్స్ స్టాచ్యూ అనేది వీళ్ళకి లైక్ ఎనిమీ కింగ్డమ్కి గిఫ్ట్ చేస్తారు అన్నమాట. సో వీళ్ళు సరెండర్ అయిపోయారు అని వాళ్ళు ఆ హార్స్ గిఫ్ట్ని తీసుకుంటారు. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆ హార్స్లో వీళ్ళ సోల్జర్స్ అనేది చాలా మంది హైడ్ అయ్యి ఉంటారు అన్నమాట హార్స్ స్టాచ్యూ లోపల. సో ఒక నైట్ చూసుకొని ఆ హార్స్ లోపల నుంచి బయటికి వచ్చేసి కింగ్ని లేపేస్తారు. సో లేపేయంగానే వీళ్ళు ఆటోమేటిక్గా వార్ అనేది గెలుస్తారు అన్నమాట. సో అట్లా ఎందుకు చెప్తున్నా అంటే స్టోరీ, ఇక్కడ ట్రోజన్ అనేది ఒక మాల్వేర్. అది ఏం చేస్తుంది అంటే లెజిటిమేట్ యాప్స్ ఉంటాయి కదా, లైక్ మన ప్లే స్టోర్లో గేమ్స్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ కానీ, లేకపోతే గూగుల్ క్రోమ్ కానీ, బ్రేవ్ బ్రౌజర్ కానీ, సో ఇట్లా లెజిటిమేట్ యాప్స్ ఉంటాయి కదా,
సో యాప్స్ లోపల కంబైన్ అవుతుంది మాల్వేర్. అంటే లైక్ కంబైన్ అంటే ఫ్రంట్ ఎండ్ మాత్రం యాప్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో మాల్వేర్ ఉంటుంది. సో అట్లా కంబైన్ అయ్యి అది ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసినాక దాన్ని డబుల్ క్లిక్ చేసి మనమే రన్ చేసినాం అనుకో, ఫ్రంట్ ఎండ్ మాత్రం మనకి యాప్ రన్ అవుతున్నట్టు చూపిస్తుంది, బ్యాక్ ఎండ్లో అది మాల్వేర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి దానిపైన అది చేస్తుంది అన్నమాట. లైక్ స్పైయింగ్ కానీ, హ్యాకింగ్ కానీ, డేటా ట్రాన్స్ఫరింగ్ కానీ అట్లా చేస్తుంది అనమాట. సో అది ట్రోజన్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఏటి అంటే నథింగ్ బట్ రిమోట్ యాక్సెస్ ట్రోజన్. ఇది ట్రోజన్స్లో వన్ ఆఫ్ ద టైప్. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది కూడా సిమిలర్గా ట్రోజనే, బట్ ఇది అటాకర్కి రిమోట్ యాక్సెస్ ఇస్తుంది. సో మనం గెయినింగ్ ఫేస్లో ఎట్లయితే వల్నరబిలిటీస్ యూజ్ చేసుకొని సిస్టమ్ని హ్యాక్ చేసినామో, కాంప్రమైజ్ చేసినామో, సిమిలర్గా ఈ ర్యాట్ ట్రోజన్ ఒకసారి విక్టిమ్ కంప్యూటర్ లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిందనుకో, ఆ అటాకర్కి రిమోట్ షెల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇదే ఒక వల్నరబిలిటీ ఇలా హ్యాక్ చేసి అటాకర్కి రిమోట్ యాక్సెస్ అనేది ఇచ్చేస్తుంది. సో అది ఆర్ఏటి, రిమోట్ యాక్సెస్ ట్రోజన్. నెక్స్ట్ వచ్చేసి ర్యాన్సమ్ వేర్. సో ఈ ర్యాన్సమ్ వేర్ ఏంటంటే మెయిన్గా చాలా ఉంటారు మీరు న్యూస్లో కూడా, పెద్ద పెద్ద కంపెనీలకు టార్గెట్ చేసిస్తారు. ఈ మాల్వేర్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందనుకో అన్ని ఫైల్స్కి లాక్ వేసేస్తుంది. లైక్ సెట్టింగ్స్కి అయినా సరే, ఫోల్డర్స్కి అయినా సరే, నువ్వు ఓన్లీ ఆప్షన్ షట్ డౌన్ చేయడానికి ఒకటే ఉంటుంది నీకు, ఐదర్ షట్ డౌన్ చేయి లేకపోతే ఫైల్స్ అన్ని పోగొట్టుకొని రీసెట్ చేసేయి. బట్ కంపెనీలో ఫైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు రీసెట్ చేయలేరు. సో దాని పర్పస్ హ్యాకర్స్ ఏంటంటే ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్స్కి డీక్రిప్షన్ కీ కావాలి అంటే పైసలు కావాలి అని అడుగుతారు. సో ఇంత అమౌంట్ మాకు ప్రొవైడ్ చేస్తే మేము మీకు డీక్రిప్షన్ కీ ఇస్తామని. ఒకవేళ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే ఆ డేటా అనేది డిస్ట్రాయ్ చేసేసి, సో కొంచెం డేటా ఏదైతే సెన్సిటివ్ డేటా ఉంటుందో అది పబ్లిక్కి ప్రొవైడ్ చేసేస్తారు అన్నమాట. రైట్, సో డార్క్ వెబ్లో అమ్మేస్తారు అట్లాంటి డేటా. సో అది ర్యాన్సమ్ వేర్. అండ్ ఇలా ర్యాన్సమ్ వేర్లో ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఫైండ్ చేయొచ్చు కదా, వాళ్ళకి వేసినామని గవర్నమెంట్ని హెల్ప్ తీసుకుంటే మనం ట్రాక్ చేయొచ్చు కదా ప్రతి ట్రాన్సాక్షన్ అని మీరు అనుకోవచ్చు. బట్ ట్రాన్సాక్షన్స్ అన్ని బిట్కాయిన్లో అవుతాయి. సో బిట్కాయిన్ అనేది చాలా సెక్యూర్ ట్రాన్సాక్షన్. సో అందులో వేసింది మాత్రం ఎవరికి ఏం అడ్రస్ తెలియకుండా కూడా వేయచ్చు. సో అంత ప్రైవేట్గా ఉంటుంది. సో అందుకనే మ్యాక్సిమం హ్యాకర్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని బిట్కాయిన్స్లో జరుపుకుంటారు. సో అట్లా వాళ్ళు అనోనిమిటీ మెయింటైన్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాపర్. సో డ్రాపర్ వచ్చేసి ఇది ఒక మాల్వేర్ కాదు, బట్ ఇది ఒక సాఫ్ట్వేర్. సో ఇందులో హ్యాకర్స్ దీన్ని ఎందుకు వాడతారంటే, ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసారు అనుకో, సో దీన్ని సపోర్టింగ్ ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు అనమాట. సో జనరల్గా ఇది మాల్వేర్ డౌన్లోడ్ చేసేసి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తుంది. సో విండోస్కి తెలియకుండా ఇన్స్టాల్ చేసేస్తుంది. సో దాంతోనే మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది డ్రాపర్. ఇంకా ఇందులో వైరస్ అండ్ వార్మ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయలేదు. మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి డౌన్, లేకపోతే తెలియని వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైండ్ చేయండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ అనాలిసిస్. సో ఇప్పటిదాకా బాగానే విన్నాం కదా అంతా, బట్ మనం ఎథికల్ హ్యాకర్స్ కదా. సో దాని గురించి ఈ మాల్వేర్స్ నుంచి మనని మనం కానీ లేకపోతే మన కంపెనీ కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ మాల్వేర్ అనాలిసిస్ అనేది మన వాళ్ళు తయారు చేశారు. సో సింపుల్గా మాల్వేర్ అనాలిసిస్ ఏం చేస్తామంటే, ఏదైతే మాల్వేర్ ఉంటుందో, సో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయినా సరే కొత్త అయినా సరే దాన్ని తీసుకొని బాగా కీన్గా అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసినాక అది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, దాని ఫంక్షనాలిటీ ఉంటుందో, దాన్ని సిగ్నేచర్ లాగా కన్వర్ట్ చేసి ఫ్యూచర్లో సిమిలర్ మాల్వేర్స్ ఏమైనా ఉంటే దాని నుంచి డిఫెండ్ చేసుకోనికి చేస్తాం అన్నట్టు ఈ మాల్వేర్ అనాలిసిస్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ మాల్వేర్, ఇంకా దాని ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, వాట్ ఇట్ కెన్ డూ అని. లైక్ అది కీ లాగరా, లేకపోతే రిమోట్ యాక్సెస్ ట్రోజనా, లేకపోతే ర్యాన్సమ్ వేరా అని తెలుసుకొని ఈ స్టాటిక్ మాల్వేర్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇంకా అది ఎట్లా డౌన్లోడ్ అయింది, లైక్ మన సిస్టమ్ లోపల కానీ లేకపోతే విక్టిమ్ సిస్టమ్ లోపల కానీ, సో ఏ విధంగా అటాకర్ ఇన్స్టాల్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి అది అటాకర్తో ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది, అండ్ ఎట్లాంటి డేటా అనేది అది డౌన్లోడ్ కానీ క్రియేట్ కానీ షేరింగ్ కానీ చేస్తుంది అనే దాని గురించి మెయిన్ ఆబ్జెక్టివ్స్. మాల్వేర్ అనాలిసిస్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇవి. రైట్, సో ఇందులో కూడా స్టెప్స్ ఉంటాయి, అంటే మెథడ్స్ ఉంటాయి. సో మన ఎథికల్ హ్యాకింగ్లో 5 ఫేసెస్ ఎట్లానో, సో ఇందులో మాల్వేర్ అనాలిసిస్లో 4 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ అనాలిసిస్. సో స్టాటిక్ అనాలిసిస్ ఏంటంటే,
ఇందులో మాల్వేర్ని అనలైజ్ చేస్తాం, బట్ ఎగ్జిక్యూట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే, మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి డీబగ్గర్స్ అని. సో ఆ టూల్ లోపల మాల్వేర్ అనేది రన్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫైల్ని అందులోపల వేసేస్తాం. అందులోపల వేయంగానే మనకి ఏమైనా స్ట్రింగ్స్ కానీ లేకపోతే పిఈ హెడర్స్ కానీ లైక్ హెడర్ ఫైల్స్ కానీ కనిపిస్తాయి అన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి యాప్లో హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. నాట్ ఓన్లీ యాప్, ఈవెన్ వెబ్ అప్లికేషన్స్లో కూడా హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఈ హెడర్ ఫైల్స్ మెయిన్ థీమ్ ఏంటంటే, లైక్ మెయిన్ యూజ్ ఏంటంటే, ఆ వెబ్ పేజ్ కానీ అప్లికేషన్ కానీ డిఫైన్ చేస్తుంది అన్నట్టు అది. సో హ్యాకర్ అది ఎట్లాంటి ఫైల్ టైప్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటబుల్ అని చెప్పిన కదా. సో ఎగ్జిక్యూటబుల్ అంటే ఇప్పుడు విండోస్కి ఈఎక్సి ఉంటుంది. సో ఆ .exe అనేది రీనేమ్ చేసి హ్యాకర్ అనేది హైడ్ చేయగలుగుతాడు. బట్ అది ఫైండ్ చేయడానికి సో లోపల మనం డీబగ్గర్ యూజ్ చేసినాం అనుకో, ఈ హెడర్ ఫైల్ అనేది ఉంటుంది. పి ఈజ్ నథింగ్ బట్ పోర్టబుల్ ఎగ్జిక్యూటబుల్ అంటాం దీన్ని. సో ఈ హెడర్ ఫైల్ లోపల డేటాని ఎవరు చేంజ్ చేయలేరు. ఆ డేటాని చేంజ్ చేసిరనుకో ఆటోమేటిక్గా యాప్ అనేది పనిచేయదు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ మాల్వేర్, అది పనిచేయదు. సో అందుకని ఈ పిఈ హెడర్ ఫైల్ని ఎవరు చేంజ్ చేయరు. సో దీన్ని అనలైజ్ చేసి అది మాల్వేరా కాదా అని మనం తెలుసుకుంటాం అన్నట్టు. అది ఇంకా ప్లస్ ఆ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి కొన్ని, లైక్ యూఆర్ఎల్స్ కానీ నేమ్స్ కానీ ఐపీ అడ్రస్ కానీ, వీటిని అన్ని స్ట్రింగ్స్ అంటాం. సో ఆ మాల్వేర్ లోపల ఏదైతే స్ట్రింగ్స్ ఉంటాయో వాటిని చూసి ఆ మాల్వేర్ యొక్క పార్షియల్ అనాలిసిస్ అనేది ఫైండ్ చేస్తాం అన్నట్టు. సో ఏమైనా చేయగలుగుతుందా, ఈ ఐపీ అడ్రస్ ఈ యూఆర్ఎల్ కానీ ఏమైనా కనెక్ట్ అవుతుందా అని జస్ట్ పార్షియల్గా చెక్ చేస్తాం అన్నట్టు. సో అది స్టాటిక్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అనాలిసిస్, రైట్. సో ఇందులో అంటే ఎగ్జిక్యూట్ చేయకుండా మనం ఫైండ్ చేసినాం, బట్ అన్ని ఫైండ్ చేయలేం కదా. సో ఎగ్జాక్ట్ మోటివ్, ఎగ్జాక్ట్ మాల్వేర్ యొక్క బిహేవియర్ అనేది మనం ఫైండ్ చేయలేం స్టాటిక్ అనాలిసిస్తో. సో దాని గురించి డైనమిక్ అనాలిసిస్ అని చేస్తాం స్టెప్ 2లో. సో ఇందులో ఏం చేస్తామంటే ఒక విర్చువల్ మిషన్ తీసుకుంటాం. సో ఐసోలేటెడ్ మిషన్ కానీ విర్చువల్ మిషన్ కానీ లేదా సపరేట్ ల్యాప్టాప్ కానీ, అది నెట్వర్క్తో కనెక్ట్ లేకుండా లైక్ ఇంటర్నెట్తో కనెక్ట్ లేకుండా ఒక ఫేక్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆ మాల్వేర్ని మనం కావాలనే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం అన్నట్టు. సో ఎగ్జిక్యూట్ చేయగానే అది ఏం చేస్తుంది, అదేమైనా ఫైల్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే అటాకర్ని కాంటాక్ట్ కానీ చూస్తుందా, లేకపోతే ఏదైనా యాక్సెస్ ఇస్తుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తుందా సిస్టమ్ లోపల, అది ఇంకా ఐపీఎస్ ఐడిఎస్ లైక్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్, ఇంకా ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తుంది. సో అట్లాంటి థింగ్స్ అన్ని ఈ డైనమిక్ అనాలిసిస్లో మనం ఫైండ్ చేస్తాం అన్నట్టు. అది డీబగ్గర్ యూజ్ చేసుకొని చేయొచ్చు, లేకపోతే నెట్వర్క్ స్నిఫర్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కోడ్ అనాలిసిస్. సో ఈ కోడ్ అనాలిసిస్లో ఏంటంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ వాడతాం. సో రివర్స్ ఇంజనీరింగ్ అనేది హ్యాకింగ్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సో ఈ రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్కి తీసుకున్నాం అనుకో, మనం ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ని పార్ట్స్గా డిసెసెంబుల్ చేసి ఈచ్ పార్ట్ అసలుకి ఏమేమి చేస్తుందో అనేది స్పెసిఫికల్లీ ఫైండ్ చేస్తాం అన్నట్టు. ఫైండ్ చేసి దాన్ని రివర్స్ సైకాలజీతోని ఆ మాల్వేర్ అనేది ఏం చేస్తుంది అనేది ఫైండ్ చేస్తాం. సో అది కోడ్ అనాలిసిస్. మీరు ప్రోగ్రామింగ్ తీసుకున్నా సరే మీరు ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా ప్రోగ్రామ్ అర్థం కాకపోయింది అనుకో, సో దాన్ని హెడర్ ఫైల్ అండ్ బాడీ మెయిన్ పార్ట్, లూప్స్, దాన్ని డివైడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఏం లేదో, మీకు ఏం అర్థం కాలేదో దాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు ఈజీగా ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఎంత పెద్దదైనా సరే అది అర్థమవుతుంది అది, రైట్. సో అదొక టెక్నిక్ అనుకోండి, రైట్. సో ఇట్లా కోడ్ అనాలిసిస్లో ఏం చేస్తారంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని కోడ్ని డివైడ్ చేసి అది ఏం చేస్తుందో అని చూస్తారు. సో ఇందులో కూడా స్టాటిక్ డైనమిక్ రెండు ఉంటాయి కోడ్ అనాలిసిస్లో. సో స్టాటిక్ వచ్చేసి వితౌట్, సో ఎగ్జిక్యూషన్ చేయకముందు కోడ్ చూస్తారు, ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కోడ్ ఏమైనా చేంజ్ అయిందా చూస్తారు. సో అది స్టాటిక్ అండ్ డైనమిక్ కోడ్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ అనాలిసిస్. సో డైనమిక్ అనాలిసిస్లో మాల్వేర్ని ఎగ్జిక్యూట్ చేయంగానే చూస్తున్నాం కదా. సో ఎగ్జిక్యూట్ చేయంగానే ఒక 30 minutes అట్లా చూస్తారేమో మ్యాక్సిమమ్. చూసి అది ఏం చేస్తుందో అర్థమైపోతుంది ఆ లోపల. తర్వాత బిహేవియర్ అనాలిసిస్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తారు అన్నట్టు. లైక్ ఒక 1 day కానీ 2 days కానీ మానిటర్ చేస్తారు. అండ్ ఇది హ్యూమన్ చేయదు, లైక్ ఏఐ టూల్స్ కానీ అదర్ టూల్స్ ఉంటాయి బిహేవియర్ అనాలిసిస్ టూల్స్. సో వాటిని యూజ్ చేసుకొని అసలు ఆ మాల్వేర్ ఏం చేస్తుంది, ఏమేమి గెలుకుతుంది మన ఫైల్లో, మన సిస్టంలో,
సో అవన్నీ మానిటర్ చేస్తారు అన్నట్టు. సో అది బిహేవియర్ అనాలిసిస్, రైట్. సో అండ్ సిహెచ్ మోడ్యూల్స్ వచ్చేసరికి మాల్వేర్స్ గురించి ఓన్లీ థియరీ మాత్రమే ఉంది సబ్జెక్ట్లో. సో ప్రాక్టికల్గా ఏం లేదు. బట్ నేను నెక్స్ట్ వీడియోలో స్టాటిక్ అనాలిసిస్ ఎట్లా చేస్తారు అనేది చూపిస్తాను. సో దీనికైతే మీకు పెద్ద ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ ఒక విర్చువల్ మిషన్, విండోస్ విర్చువల్ మిషన్ ఉంటే సరిపోతుంది, రైట్. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇంకేమన్నా మాల్వేర్స్ గురించి తెలుసుకోవాలి అన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కానీ లేదా మన టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు అనుకో, నేను రిప్లైస్ ఇస్తా. అండ్ రైట్, వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ కొట్టండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching.